కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న కాపులు తుని రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించారు. కాపుల సమస్యలపై తునిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు ఐక్య గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కాపు వర్గీయులు రైలు రోకో చేపట్టేందుకు తుని రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఆగి ఉన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇంజిన్పై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. వీరిని అడ్డుకునేందుకు యత్నించిన 4 రైల్వే సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో రైల్వే ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వందలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వల్ల కాలేదు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సమీక్ష నిర్వహించి ఇతర ప్రాంతాల నుంచి బలగాలను రప్పిస్తున్నారు. ఈ ఘటనతో ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. పద్మనాభం ఆకస్మికంగా ఇచ్చిన రైలు రోకో, రాస్తా రోకో పిలుపుతో ఇంతటి ఉద్రిక్తత చోటు చేసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ సీఎం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ సమీక్ష సమావేశంలో ఎవరెవరు అధికారులు పాల్గొన్నారు, ఎవరెవరు మంత్రులు పాల్గొన్నారు, తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది? గోపి, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా ఆయన ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. కానీ ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి పరిస్థితులు చేజారుతున్న నేపథ్యంలో అక్కడ తుని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలను సీరియస్ గా గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నప్పటికీ కూడా పరిస్థితులు చేదాటిపోయి ట్రైన్ తగలబెట్టడం, ఆందోళనకారులు రాళ్లు విసరటం, ఇటువంటి కార్యక్రమాలకు దిగటంతో ఒక్కసారిగా కూడా అక్కడ పరిస్థితులు చేదాటిపోయినాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, అదేవిధంగా మిగతా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులను అక్కడికి మోహరించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఆయన కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఒక్కరే ఉన్నారు. మంత్రులంతా కూడా, నారాయణ, మిగతా వారంతా కూడా వేరు ప్రాంతాల్లో ఉన్నారు. హోమ్ మినిస్టర్ కూడా అమలాపురంలో ఉన్నారు. చంద్రజప్పు కూడా అక్కడి నుంచి ఉండటంతో వీరందరినీ కూడా ఫోన్ లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. పరిస్థితులు చేదాడుతున్న నేపథ్యంలో, అక్కడ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్న నేపథ్యంలో ఏం చర్యలు తీసుకోవాలని దాని మీద ఆయన సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కాపులకు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా కాపులని బీసీలోకి చేర్చేందుకు ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక ఫండ్ కూడా రిలీజ్ చేసింది. కాబట్టి కాపులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేయట్లేదనే సందేశాన్ని ఇవ్వమని చెప్పి ఎక్కడికక్కడ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడానికి సీఎం ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున కాపులకు ఏం చేయబోతున్నామో, అదేవిధంగా ప్రస్తుత పరిణామాలపై ఆయన స్పందించబోతున్నారు. గోపి, అయితే మధు, ప్రస్తుతం మీరు చెప్తున్నట్టు కాపు కమిషన్ ఏర్పాటు చేసింది, దానికంటూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు వైపు మంచి చేస్తున్నట్లే కనిపిస్తుంది ప్రభుత్వం. అయినా కాపులు ఈ విధంగా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం పట్ల ఇది ఊహించిన పరిణామమేనా, ఊహించని పరిణామం అనుకోవచ్చా? గోపి, ఒకసారిగా మధ్యాహ్నం సభ జరుగుతున్న ప్రదేశంలో ప్రాంతంలో ఉన్నది చూస్తే ఆయన ఒక్కసారిగా రాస్తా రోకకి, రైలు రోకకి ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. దాంతో అప్పటి వరకు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు, మొక్కుబడిగా ఈ కమిషన్ వేసింది, ఇచ్చిన నిధులు కూడా చుట్టూమంత్రంగానే ఉన్నాయన్న ఒక అసంతృప్తి కొంత అక్కడ ఉన్న కాపు కార్యకర్తలకు కావచ్చు, అక్కడ అభిమానులకు కావచ్చు, వారందరికి కూడా వెళ్ళిపోయింది. నేపథ్యంలో ఆయన ఒకసారిగా రాస్తా రోకో, రైలు రోకో పిలుపునిచ్చినప్పటికీ అది కొంత శృతి మించింది. ఏకంగా ఒక ఎక్స్ప్రెస్ రైలుని తగలబెట్టడం, దాంట్లో ఉన్న ప్రయాణికులు బీసీలని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అక్కడ ఉన్న డ్రైవర్ అప్రమత్తం అవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవచ్చు, లేదంటే ఆ పైన ఉన్న కరెంటు వైర్లకి తగిలి పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం సంభవించి ఉండేది. అయితే ఇదంతా కూడా ఊహించని పరిణామంగానే ప్రభుత్వం భావిస్తోంది. దీనికి గల కారణాలను కూడా అన్వేషించడానికి హోంశాఖ అధికారులకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తుతం ఆయన అందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. గోపి, అయితే మధు, ప్రస్తుతానికి ఈ బలగాలు ఎన్ని బలగాలు అక్కడికి చేరుకున్నాయి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం ఎలా చేస్తున్నాయి అసలు?
నిన్నటి నుంచే అక్కడ బలగాలు మోహరించారు. కానీ వారంతా కూడా ఇక్కడ చేరుకున్న లక్షలాదిగా జనం రావటం, వీరంతా కూడా ఉండటంతో అన్న బలగాలు సరిపోలేదు. కాబట్టి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత సంఖ్యలో పంపించాలి, ఏమేం చేయబోతున్నారు అనేది మాత్రం మరి కాసేపులో ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మీడియాకు ముందుకు రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. కాపు ఐక్య గర్జన కార్యకర్తల ఆందోళనతో చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై స్తంభించింది. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో వేలాది మంది తుని సమీపంలో జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాపు ఐక్య గర్జనకు వచ్చిన కార్యకర్తలు ఒక్కసారిగా రైల్ రోకో రాస్తారోకో చేపట్టడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐక్య గర్జనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న పోలీసులు ఈ స్థాయిలో ఆందోళన చేపడతారని మాత్రం ఊహించలేకపోయారు. ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. వేలాది మంది ఆందోళనకారులను అదుపు చేయడం నామమాత్రపు సంఖ్యలో ఉన్న పోలీసుల వల్ల కాలేదు. దీంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఇతర ప్రాంతాల నుంచి బలగాలను రప్పిస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న కాపులు తుని రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించారు. కాపుల సమస్యలపై తునిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు ఐక్య గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కాపు వర్గీయులు రైలు రోకో చేపట్టేందుకు తుని రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఆగి ఉన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇంజిన్పై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. వీరిని అడ్డుకునేందుకు యత్నించిన 4 రైల్వే సిబ్బంది గాయపడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ గోపి, ఇక్కడ చూసినట్టయితే చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుని దగ్గర జాతీయ రహదారి 16 మీద పూర్తిగా దిగ్బంధించారు. మొత్తం కాపులంతా కూడా 13 జిల్లాల నుంచి తరలి వచ్చిన వారంతా కూడా ఒక్కసారిగా హైవే మీదకి రావడం, ఆ తర్వాత పక్కనే హైవే పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ మీద కూడా అందరూ వేలాది మంది ట్రాక్ మీద ముట్టడించి అక్కడే కూర్చున్నారు. అలాగే హైవే మీద కూడా అదే పరిస్థితి. ఒక్కసారిగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ మీద అందరూ దాడి చేయడం జరిగింది. దాదాపు 4-5 బోగీలు ఒక్కసారిగా తగులబెట్టారు. ప్రయాణికులు అందరూ దించేశారు. అంటే ఏదైతే కాపు గర్జన మొదలైన కొద్దిసేపటికి, అంటే వచ్చిన ప్రముఖులు ఎవరికి కూడా ప్రసంగించిన దాఖలాలు లేవు. కానీ వచ్చిన తర్వాత వెంటనే ముద్రగడ 10 నిమిషాలకు 4 గంటలకి ముద్రగడ ప్రసంగం మొదలైంది. 10 నిమిషాల ప్రసంగం ముగించారు. చివరిలో తాడోపేడో హైవే మీద కూర్చున్నాము, ఏదైతే బీసీలో చేర్చే వరకు, జీవో విడుదల చేసే వరకు కూడా వెనక్కి తగ్గొద్దు, నా రైల్వేని దిగ్బంధిద్దామని చెప్పేసి కూడా పిలుపునివ్వడంతో వెంటనే ఒక్కసారిగా అందరూ ఆ సభా ప్రాంగణం దగ్గర నుంచి కూడా పక్కనే హైవే పక్కనే వచ్చేసి హైవే మీద బైఠాయించారు. మొత్తం అదే విధంగా పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద ఒకసారిగా ఆందోళన చేసి ఆ రైలు బోగీలు తగలబెట్టారు. ఆ తర్వాత ఏదైతే కనిపించిన పోలీస్ వెహికల్స్ అన్ని కూడా ధ్వంసం చేసి తగలబెట్టడం జరిగింది. ఆ సమీపంలో ఉన్న ఏదైతే తుని రూరల్ పిఎస్ మీద కూడా దాడి చేశారు. అక్కడ కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలతో మృతి చెందడం జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితి ఏమాత్రం కూడా అదుపులో లేని పరిస్థితి నెలకొంది. మొదటి నుంచి కూడా ఈ కాపు గర్జన భారీ స్థాయిలో జరుగుతుందని తెలిసినప్పుడు కూడా
పోలీసు యంత్రాంగం ఏదైతే ముందు నుంచి కూడా సరిగా వ్యవహరించకపోవడం వల్ల ఈ రోజు పరిస్థితి అదుపు తప్పిన పరిస్థితి అయితే నెలకొంది. అదొక విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే మొదటి నుంచి కూడా ముద్రగడ అనేది మాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ముద్రగడ ఉద్యమం అంటేనే ఆయన వినూత్నంగా చేస్తారు. ఏదైనా కానీ ఊహించని విధంగా ట్విస్ట్లు ఇస్తుంటాడు. అదే విధంగా ఈసారి ఒక్కసారిగా ఈయన అగ్రెసివ్ గా ప్రసంగం జరిగింది. ఆ నేపథ్యంలో కాపులంతా కూడా ఆవేశంతో హైవే దిగ్బంధించారు. వేలాది మంది ఇప్పుడు కూడా దాదాపు హైవే మీద ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఉద్యమం ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుంది అనేది కూడా తెలలేని పరిస్థితి నెలకొంది. అయితే శేషు, ఇది మీరు అన్నట్టు ముద్రగడ ఉద్యమం లాగే ఊహించని ట్విస్ట్ అనుకోవచ్చా, లేకపోతే దీనిలో పనిలో పనిగా సంఘ విద్రోహ శక్తులు ఏమైనా చొరబడి ఇటువంటి సంఘటనకు పురిగొల్పే అవకాశాలు ఏమైనా ఉండి ఉండొచ్చా? ఇక్కడ జరిగినది ఏదైతే ఒక్కసారిగా అందరూ హైవే మీదకి వచ్చి ఇదంతా కూడా దిగ్బంధించారో, రైలు మీద దాడి చేశారో, ఇదంతా కూడా ముద్రగడ ఏదైతే ప్రసంగించారో ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకున్నాము. గతంలో కాంగ్రెస్ హయాంలో 1993లో జీవో విడుదల చేశారు. ఆ జీవోని చంద్రబాబు స్టే తెచ్చుకున్నప్పుడు జీవో అడ్డుకున్నాడు. అదే విధంగా ఆ చంద్రబాబు ఇప్పటికీ కూడా కాపుల్ని బీసీలో చేర్చడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే 20 నెలలు దాటినా కానీ 6 నెలల్లో కాపులను ఏదైతే బీసీలో చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు 20 నెలలు దాటినా కానీ చేర్చలేదు. అంటే చంద్రబాబు ఖచ్చితంగా చేయడు. కాబట్టి తాడో పేడో తెలుసుకుందాం. ఏదైతే ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వేలాది మంది ఒక్కసారిగా రోడ్ల మీద రావడం, నినాదాలు చేయడం, వీళ్ళంతా కూడా ఈ విధంగా విధ్వంసం సృష్టించడం జరిగింది తప్ప ఇక్కడ ఏదైతే సంఘ విద్రోహ ఏదైతే శక్తులు ప్రవేశించినట్టుగైతే మనం ఏమాత్రం కూడా అనుమానించాల్సిన పరిస్థితి లేదు. విసిగిపోయి గతంలో కాపు ఉద్యమం చేపట్టాము, అప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చివరికి ఉద్యమాన్ని అనగదొక్కారు. ఈసారి ఖచ్చితంగా మనం హైవే మీద బైఠాయించాలి, ఖచ్చితంగా జీవో విడుదల చేసిన తర్వాతే మనం నిరసన విరమించాలని చెప్పేసి కూడా ముద్రగడ పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఈ పరిస్థితి అదుపు తప్పింది గోపి. అయితే శేషు, ప్రస్తుతం సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం అర్జెంటుగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిలో జీవో ఏదైతే ఉందో ఆ జీవో గురించి ఏమైనా చర్చకొచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈ పరిస్థితి చూసినట్టయితే ఇక్కడ ఏమాత్రం కూడా ప్రభుత్వం ఊహించలేదు. కాపు గర్జన పేరుతో సభ నిర్వహిస్తారు. ఆ సభలో ఖచ్చితంగా ఈ మొత్తం ఇదంతా కూడా వచ్చిన ప్రముఖులందరూ కూడా చర్చ చేపడతారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించి నిరసనలు గానీ ఆందోళన గానీ చేయవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా సభ మొదలైన కాసేపటికే ఊహించని స్థాయిలో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఒకవేళ ఇప్పుడు ఏదైనా పోలీసు బలగాలతో కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా మరింతగా ఆందోళన చెలవయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. పోలీసు వెహికల్ కనపడితే చాలు దారుణంగా వెహికల్ ధ్వంసం చేస్తున్నారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కంట్రోల్ చేయాలనే పరిస్థితి ప్రయత్నించినా కానీ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ ఏదైతే ఈ ఆందోళనకు లొంగి జీవో 30 విడుదల చేస్తున్నట్టుగా ప్రకటన చేస్తుందా, లేక పోలీసు బలగాలతో దీన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే శేషు, మీరు అన్నట్టు పోలీస్ బలగాలతో ప్రస్తుతం ఆపడానికి ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకుంది, ఎంతమంది బలగాలను రంగంలోకి దించింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదైతే ఉదయం నుంచి కూడా ఇక్కడ మనం గమనించినట్టయితే ఉదయం నుంచి కూడా ఏదైతే ఉద్యమం కొనసాగుతుందో అదే అప్పుడు ఉన్న పోలీసు బలగాలే ఇప్పటికీ ఉన్నాయి. అంతే తప్ప కొత్తగా పోలీసు బలగాలను ఎవరిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించలేదు. అంతేకాకుండా వేలాది మంది ఒక్కసారిగా హైవే మీదకి వచ్చారు. వీళ్ళంతా కూడా వీళ్ళని అదుపు చేయడం కోసం పోలీసు బలగాలతో ప్రయత్నిస్తే మాత్రం అది చేయి దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మొదటి నుంచి కూడా ముందస్తుగా పోలీసులు కానీ ఇటు చంద్రబాబు కానీ కాపులకి ఏదైతే న్యాయం చేస్తామో అని ఒక భరోసా ఇచ్చినట్టు కనుక మాట్లాడినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ చంద్రబాబు ఆ దిశగా మాట్లాడకపోవడం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. గోపి, రైట్, థ్యాంక్ యూ శేషు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ మురళీధర్ అందిస్తారు. మురళీధర్, చెప్పండి, ఇది ఉదయం సభ ఎంతమందితో అయితే స్టార్ట్ అయిందో అప్పుడు ఎంతమంది అయితే పోలీస్ బలగాలు ఉన్నారో ఇప్పటికీ అంతే మంది బలగాలు ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఓవైపు డీజీపీ రాముడు కూడా మరింత మంది బలగాలను రంగంలోకి దించుతున్నామని చెప్తున్నారు. ఏంటి మొత్తంగా పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా? వైఫల్యంగానే భావించవచ్చు. ఎందుకంటే గతంలో ముద్రగడ పద్మనాభం జాతీయ రహదారిని సిబ్బంది చేసినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు కొన్ని రోజుల పాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడం, శాంతి భద్రతలు అదుపుటప్పడం జరిగాయి. అప్పుడు సింగిల్ హైవే ఉండేది, ఇప్పుడు డబుల్ 4 లైన్స్ అయినా ఇంత ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ముందే ఊహించి ఈ సిచ్యువేషన్ ముందే కంట్రోల్ చేస్తుంటే ప్రాబ్లం ఉండేది కాదు. కేవలం 2000 మందితో సభ నిర్వహించుకుంటాం అంటే పోలీసు అనుమతి ఇవ్వడం,
ఆ 2000 మంది తగ్గట్టు కానీ పోలీసులు లేకపోవడం, ఏదో నామకి వాస్తగా రావడం, బందోబస్తు చేయడం, బాంబ్ స్క్వాడ్ డాక్ స్క్వాడ్ చూసి వెళ్ళారు. కానీ సిచ్యువేషన్ ఇంత క్రియేట్ గా వస్తుంది అని ముందే ఊహించి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటే సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఒకవేళ పాపం ముద్రగడ పద్మనాభం ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఒకవేళ ఈ ఆందోళనకారు చేయమని ఆదేశిస్తే ఆందోళనకారు ఏ దిశగా పరిగెడతారో ముందే ఊహించి రైల్వే స్టేషన్లు కానీ, అదే జాతీయ రహదారులు కానీ, లేదా ప్రభుత్వ ఆస్తుల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేస్తుంటే పరిస్థితి అందులోకి ఉండేది. కానీ ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ గా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం, దాంతో పోలీసులు కూడా నామకవాసంగా ఉండడంతో ఈ పరిస్థితి పూర్తిగా పోలీసుల వైఫల్యం, నిఘా వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. కానీ పోలీసు డీజీపీ రాముడు మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం శాంతియుతంగా సభ జరుపుకుంటా ఉన్నారు కానీ ఇలా జరుగుతుందని ముందు అనుకోలేదు. కాబట్టి దీని మీద ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి వాళ్ళతో చర్యలు తప్పుపడతారు. కానీ పోలీసులు కేసులు పెట్టడం సెకండరీ కానీ పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా దాటిందని చెప్పొచ్చు. మరి కొద్దిసేపు కింద సమాచారం ప్రకారం హైవేపై కూడా కొంతమంది ఆందోళనకారులు రోడ్లపై ఆగున్న వాహనాలపై రాళ్ళదాడి చేయడం, అక్కడ ఉన్న లారీలపై దాడులు చేయడం చేస్తున్నారు. దాంతో బస్సుల్లో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రైవేట్ బస్సుల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ రోడ్డు పరుగులు తీస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. సిచ్యువేషన్ అయితే హైవే ఒకటే కాదు, తుని రూరల్ పోలీసులు దాడి చేసిన మరి కొంతమంది ఆందోళనకారులు రూరల్ పోలీసులు పక్కన ఉన్న షాపులపై లూటీలు పాటుపడ్డారు. అక్కడ ఉన్న వాహనాలు దగ్ధం చేశారు. దాదాపు ఇప్పటి వరకు అందరి సమాచారం ప్రకారం 15 వాహనాలు పూర్తిగా దగ్ధమైతే పోలీసు వాహనాలు అందులో 10 వాహనాలు తెలుస్తుంది. ముఖ్యంగా బొలారో వాహనాలు వస్తున్న అందరూ కూడా పోలీసులను భావించి ఆందోళనకారులు బొలారో వాహనాలు కూడా దగ్ధం చేస్తున్న సమాచారం ఉంటుంది. ఇప్పుడు హైవే అంతగా పోలీసుల చేయి దాటిపోయింది, పూర్తిగా ఆందోళనకారుల చేతిలో ఉంది. ఇది ఒకవేళ ఈ నైట్ టైంలో కానీ ఏమైనా పోలీసులుగా లాఠీ చార్జ్ చేస్తే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి కాపు నాయకులతో పోలీసులే కొంతమంది ఉన్నతాధికారులు సీక్రెట్ గా అంత శాంతి చర్చలు జరిపి ఇష్యూని చేయి దాటిపోకుండా ఉండడానికి శాంతి మార్గంలోనే చర్య చేపడుతున్నట్టుగా సమాచారం వస్తుంది. అయితే మురళీధర్, ప్రస్తుతం ప్రయాణిస్తున్న ప్రయాణికులు జాతీయ రహదారిపై ఎవరైతే ఉన్నారో, అలాగే రైళ్లలో ప్రయాణించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ? ఇప్పటికైతే ఎలాంటి ఏర్పాట్లు చేస్తాడనే సమాచారం లేదు. కొద్దిసేపటి క్రితం దక్షిణ మధ్య రైలు ఒక ప్రకటన కూడా చేసింది. కొన్ని రైళ్లు కొన్ని దారులు మళ్లిస్తున్నా, కొన్ని రైళ్లు ఎక్కడైతే ఆగిపోతున్నాయో ఆ ప్రాంతం నుంచి వాళ్ళ చోట్సే ప్రాంతాలు తరలించడానికి ఆర్టీసీ సహకారం తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. కానీ ఇప్పటికైతే బయలుదేరిన ట్రైన్స్ ఎక్కడైతే ఉన్నాయో, గోదావరి ఎక్స్ప్రెస్ కానీ, లేదా నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్, కాకినాడ నుంచి వచ్చిన సర్కార్ ఎక్స్ప్రెస్ అన్ని కూడా రోడ్ల ట్రైన్లపై కొన్ని స్టేషన్లు ఆగిపోయి ఆ స్టేషన్ లో ఆగిపోయిన ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు మాత్రం చిన్న స్టేషన్ లో ఆగిపోవడంతో వాళ్ళకి తిండి లేక తాగిన నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హైవేపై తీసుకుంటే ఇక సామర్లకోట జంక్షన్ ద్వారా భారీగా ట్రాఫిక్ పంపించింది. అటు విశాఖపట్నం తీసుకుంటే నక్కపల్లి టోల్ గేట్ దగ్గర వాహనాలు పూర్తిగా నిలిపివేశారు. ఇటు సిటీలోంచి రావడానికి కానీ, తుని ఊరిలోంచి కానీ ఒకవేళ అక్కడ కూడా ఆందోళనకారులు దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హైవే పైన జర్నీ చేయడానికి బస్సులుగా వాహనదారులు చూపిస్తున్నారు. అయితే హైవేపై ఎక్కడెక్కడ దాదాపు ఇప్పుడు ఉన్న సమాచార ప్రకారం ఇటు 12 కిలోమీటర్లు, ఇటు అటు 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయినట్టు సమాచారం వస్తుంది. వాళ్ళందరినీ కూడా ఇటు హైవేపై ఉన్న ఆందోళనకారుల్ని వాళ్ళు శాంతియుతంగా చెదరగొట్టి పంపించి తర్వాత హైవే క్లియర్ చేయడానికి పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి లాఠీ చార్జ్ చేయకుండా సమయం పాటిస్తూ ఆందోళన పూర్తిగా అదుపు చేయాలని పోలీసులు ఆదేశించడంతో ఉన్నతిగా ఆలోచించడంతో ఆ దిశగానే పోలీసులు అందరూ కూడా తుని హైవే పై ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. అయితే మురళీధర్, ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి ఏంటి? హోంమంత్రి ప్రకటన ఏంటి? ప్రస్తుతానికి పోలీసులు ఆందోళనకారులను పంపించేయడానికి, సద్దుమణిగింపజేయడానికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఎప్పటిలోగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అసలు? ఇప్పుడు హోంమంత్రి హైదరాబాద్ లో ఉన్న డీజీపీ సమీక్ష జరుపుతున్నారు. ఎక్స్టర్నల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఠాగూర్ కూడా అతనితో పాటు ఏలూరు రేంజ్ డీఐజీ హరికుమార్, తర్వాత విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఎస్పీలందరూ కూడా స్పాట్కి చేరుకుంటున్నారు. ఇందులో కొంతమంది ముద్రగడ పద్మనాభంతో గతంలో ఉన్న సాన్నిధ్యంతో ఉన్న వాళ్ళతో ఆ ముద్రగడ పద్మనాభంతో శాంతియుతంగా చర్చలు జరిపి ఇది శాంతియుతంగానే ఈ సమస్య పరిష్కరించాలని చూడాలని హోంమంత్రి ఆదేశాల మేరకు ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, లేదా లాఠీ చార్జ్ చేయడం, భాషలు ప్రయోగించడం, నైట్ల తుపాకులతో కాల్పులు జరపడం, వాళ్ళ పరిస్థితి చేదాటకుండా ఆ పరిస్థితి తీసుకురాకుండా చర్చలు జరపాలి. చర్చల ద్వారానే ఈ సమస్య పరిస్థితి చూడాలని అది మంత్రి ఆదేశాల ప్రకారం జరుగుతుంది. కానీ మరీ తప్పని పరిస్థితుల్లో ఆందోళనకారు మరొకసారి ఎదురుదాడి జరిగితే అప్పుడు పోలీసులు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నైట్ టైంలో ఒకవేళ అప్పర్ హ్యాండ్ పోలీసులు కానీ లాఠీ చార్జ్ కానీ కాల్పులు కానీ పాల్పడితే స్థానిక అంటే ఆందోళనకారు కాకుండా అమాయక ప్రజలు కూడా బరే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఆర్టీసీ నుంచి వెళ్లవలసిందిగా ఉన్నతాధికారి ఆదేశం మేరకు ఆ దిశగానే పరిస్థితి అదుపులో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ హైవే మీద సిచ్యువేషన్ మాత్రం బ్యాడ్ కండిషన్ గానే పోలీసు అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. గోపి, అయితే మురళీధర్, ముద్రగడ సభ అంటేనే గతంలో కూడా పలుమార్లు చూసుకుంటే ట్విస్టులు ఉంటాయి అనుకోవచ్చు అని మనకున్న సమాచారం మేరకు అర్థమవుతుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో పోలీసులు ముందుగా ఎందుకు అప్రమత్తం కాలేకపోయారు?
ఇది ఇప్పుడు ఆ ఇష్యూ మీదనే చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా పోలీసు అనేది ఉన్నతాధికారులతో కూడా చర్చలు జరుగుతున్నారు. ఎందుకంటే గతంలో 95 ఆ సంవత్సరాల మధ్యన ముద్రగడ పద్మనాభం హైవేపై జాతీయ దిగ్బంధం చేయడం, కొన్ని వేలాది వాహనాలు కొన్ని రోజుల పాటు వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోవడం, అప్పుడు కూడా పరిస్థితి చేదాడిపోవడం జరిగింది. అదే సిచ్యువేషన్ మరొకసారి రిపీట్ కాకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో ముందే ఊహించాల్సిన ఉన్నతాధికారులు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ ని ఎవరు దీన్ని భర్తీ చేస్తారనేది తర్వాత విషయం. కానీ ముందు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ఘటనకు బాధ్యులైన అధికారుల మీద మాత్రం కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు మాత్రం పంపిస్తున్నారు. గోపి, రైట్, థ్యాంక్ యూ మురళీధర్.